ఓకేనమ్మా, నిన్న క్లాసులో మనం థేలిస్ థీరం యొక్క అప్లికేషన్, అట్లాగే కాన్వర్స్ ఆఫ్ థేలిస్ థీరం దాని యొక్క అప్లికేషన్ మీద సమ్స్ చేసిండాం. యాక్చువల్గా ఇది చాప్టర్ మనకి ట్రయాంగిల్స్లో, ఇదే ట్రయాంగిల్స్లో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. సిమిలారిటీ కాదు, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ మీద ఇప్పుడు ఇక్కడ వచ్చింది, 10th క్లాస్లో వచ్చింది. 9th క్లాస్లో దేని మీద నేర్చుకున్నాం? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం. ఇక్కడ ఏమొస్తుందండి? ఇప్పుడు సిమిలారిటీ వస్తుంది, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. కాబట్టి ఒకసారి కాంగ్రుయెంట్ క్రైటీరియా మీకు ఐడియా ఉన్నాయి, అవి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ సిమిలారిటీ క్రైటీరియా కూడా గుర్తు చేద్దాం. ఓకే, హెడ్డింగ్ పెట్టుకున్నాము, ఇట్లాగ పెట్టుకోండి, మీద జిల్లకి ఎత్తుకొట్టి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇంకొక వైపుని సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. మీకు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో ఫస్ట్ గుర్తు చెప్తారా? కాంగ్రుయెన్సీ క్రైటీరియా గుర్తు చేస్తారా? ఫస్ట్ వన్ మీకు ఏమేమి కాంగ్రుయెన్సీ క్రైటీరియాలు ఏముండే చెప్తారా? SAS కాంగ్రుయెన్సీ క్రైటీరియా. SAS కాంగ్రుయెన్సీ క్రైటీరియాలో ఏం చెప్తాం మనము? అదే సైడు, యాంగిల్, సైడు. ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్గా ఉండాలి, ఈ సైడ్కి ఈ సైడు ఈక్వల్గా ఉండాలి, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉండాలి. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఇలాగ కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్స్ లో ఫస్ట్ కాంగ్రుయెన్సీ రూల్ ఏంటి? SAS. నెక్స్ట్ ఇంకోటి గుర్తుకుందా? ASA, యాంగిల్, సైడు, యాంగిల్. నెక్స్ట్ థర్డ్ వన్ గుర్తుకుందా? AAS. ఇవి చేంజ్ అవ్వకూడదు అటు ఇటు, కానీ ఇవి చేంజ్ అవ్వచ్చు. ఈ ASSS ఉండదు, ఖచ్చితంగా యాంగిల్ ఇంక్లూడ్ అవ్వాలి. 2 సైడ్స్ వచ్చినప్పుడు మధ్య యాంగిల్ ఇంక్లూడెడ్ ఉండాలి కంపల్సరిగా. ఇది అటు ఇటు ఇంటర్చేంజ్ అవ్వకూడదు అని చెప్పి చెబుతాం. ఇక్కడ ASA వచ్చేటప్పటికి అటు ఇటు ఇంటర్చేంజ్ అవ్వచ్చు, AAS కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ SSS, ఫిఫ్త్ వన్ RHS. ఏంటి ఇంకోటి ఏదని చెప్తున్నారు మీరు? AAAనా? AAA ప్రకారం అవ్వదు, కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్స్ అవ్వవు. ఇప్పుడు ఇట్లా ఉంది ఒక ట్రయాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంది ఇక్కడ కూడా అదే యాంగిల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అవే యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? కానీ ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవ్వవు. యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నంత మాత్రాన్ని యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్, యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్, యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ అయినంత మాత్రాన రెండు కాంగ్రుయెంట్ అవ్వవు. తెలుస్తుందా మీకు? ఇదిగో ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెంటా? ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ యాంగిల్ అంతే ఉంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ యాంగిల్ అంతే ఉంది. ఓకేనా? ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ యాంగిల్ అంతే ఉంది. ఓకేనా? కాబట్టి ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కావు. కాబట్టి AAA అని చెప్తున్నారు మీరు. AAA కాంగ్రుయెన్సీ క్రైటీరియాలో ఉండదు. ఎక్కడ ఉంటదంటే సిమిలారిటీలో ఉంటది. కాబట్టి మీకు కాంగ్రుయెన్సీ క్రైటీరియా ప్రకారంగా ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు మీకు గుర్తుకుండాలి, ఒక నెంబర్ గుర్తుకుండాలి. మీకు ఎన్ని ఉంటాయి? 5. ఆ 5 ఏంటో కూడా మీరు ఎప్పుడు ఆడుతూ ఉండాలి నోట్లో. ఫస్ట్ చెప్పండి, SAS. నెక్స్ట్ది AAS. నెక్స్ట్ ఫోర్త్ వన్ SSS, ఫిఫ్త్ వన్ RHS. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సిమిలారిటీ క్రైటీరియాకి వెళ్దాం. సిమిలారిటీ క్రైటీరియాలో ఫస్ట్ వన్ ఏం గుర్తు తెచ్చుకుందాం అంటే ఇక్కడ కూడా SAS ఫస్ట్ వన్, కాకపోతే ఇక్కడ SAS కి ఇక్కడ SAS కి తేడా ఉంది. ఇక్కడ SAS కి ఇక్కడ SAS కి తేడా ఉంది. ఇక్కడ SAS అని వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇట్లా ఉన్నప్పుడు ఇదిగోండి ఈ సైడ్ బై ఈ సైడ్ యొక్క రేషియో, దిస్ బై దిస్,
అంటే ఇక్కడ ఈక్వల్ కాదండి, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇక్కడ దిస్ సైడ్ బై దిస్ సైడ్, దిస్ సైడ్ బై దిస్ సైడ్ రేషియో ఈక్వల్ అవుతూ మధ్య కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఏబిసి పెట్టాను పేరు, ఇక్కడేమో పిక్యూఆర్ పేరు పెట్టాను. నేను ఇక్కడ తీసుకుంటుంది చూడండి, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. మధ్య యాంగిల్ ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అవ్వాలి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవ్వాలి. అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమైంది, కాంగ్రుయెంట్ కాదు, ఇక్కడ సిమిలారిటీ క్రైటీరియాకి వెళ్ళిపోయాం, ఓకేనా. కాబట్టి ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఈ యాంగిల్ ఏ యాంగిల్ పి ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎస్ఏఎస్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే చేయాలి, సైడ్స్ మధ్య రేషియోస్ ఈ సైడ్ బై ఈ సైడ్ వాల్యూ, ఈ సైడ్ బై ఈ సైడ్ వాల్యూ ప్రొపోర్షనల్ గా ఉంటూ మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అవుతున్న రూల్ మనం ఏమన్నాము, ఎస్ఏఎస్. ఇక్కడ వేరు, ఇక్కడ ఎస్ఏఎస్ అంటే దిస్ సైడ్ బై దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్, మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ దిస్ సైడ్ కాదు, దిస్ సైడ్ బై దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్, మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ సైడ్ రేషియోస్ ప్రొపోర్షనల్ గా ఉండాలి, మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్స్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి ఓకేనా, గుర్తుపెట్టుకోగలుగుతారా ఎస్ఏఎస్. ఇక్కడ రాసుకోండి, ఇలాగా మీనింగ్ కూడా రాసుకోండి. నెక్స్ట్ ఏఏఏ, యాంగిల్. ఇక్కడ సపోజ్ 30, ఇక్కడ సపోజ్ ఇక్కడ 70, ఇక్కడ సపోజ్ 80. నేను ఇంకో పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ యాంగిల్ నేను 30నే పెట్టా, ఇక్కడ యాంగిల్ నేను 70నే పెట్టా, ఇక్కడ యాంగిల్ నేను 80నే కన్సిడర్ చేశా. దీనికి ఒక పేరు పెడదాం ఏబిసి అని, దీనికి ఒక పేరు పెడదాం XYZ అని. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ నోటేషన్ చూడండి, ఇక్కడ ఈక్వల్ టు పెట్టి పైన ఇలా పెడతాం, ఇక్కడ కాంగ్రుయెంట్ అని వచ్చింది. సిమిలర్ అయితే జస్ట్ ఇదిగోండి సింబాలికల్ గా ఇలా రాస్తాం. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఏ క్రైటీరియా ప్రకారం, ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారం ఈ రెండు ఈక్వల్ అని చెప్తారు మీరు, ఈ రెండు సిమిలర్ అని చెప్తారు. ఏ ఓకేనా, ఏ అని చెప్పుకుంటాం. ఇంకోటి సింపుల్ గా మనం ఏ అని కూడా చెప్పొచ్చు. ఏ అని ఎందుకు చెప్పొచ్చు అంటే చూడండి, ఇది 30, ఇది 30 అయింది, ఇది 70, ఇది 70 అయింది. ఇది 30, 70 అని, ఇది 30, 70 అయినప్పుడు ఈ రెండుకి సంబంధ 100, ఈ రెండుకి సంబంధ 100. ఆటోమేటిక్ ఇది ఏమైంది, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంతా 180 కదా, ఆటోమేటిక్ ఇది 80 అయిపోయింది. కాబట్టి మీరు 3 యాంగిల్స్ నే చూడక్కర్లా, ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ ఎంత ఉంది, ఈ యాంగిల్ అంతే ఉందనుకో, ఆటోమేటిక్ ఇది కూడా ఏమైంది, ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి మీ అబ్జర్వేషన్ లో 3 యాంగిల్స్ ఈక్వల్ గా గమనించినా పర్వాలేదు, జస్ట్ ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ ఈక్వల్ అవుతున్నట్టు గమనించినా చాలు. 3 యాంగిల్ కౌంట్ చేయాల్సిన పని లేదు. ఈ యాంగిల్ ఈక్వల్ అని, ఈ యాంగిల్ ఈక్వల్ అవుతున్న సందర్భంలో ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుందా లేదా అని మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రాపర్టీని ఏమంటాము, ఏ సిమిలారిటీ క్రైటీరియా అంటాం. నెక్స్ట్ 4th వన్ SSS. SSS మళ్ళీ ఇక్కడ ఏంటి, సైడ్ రేషియోస్ అన్ని ఈక్వల్, సైడ్ రేషియోస్ ప్రొపోర్షనల్ ఉంటే చాలా. ఇక్కడ SSS లో సైడ్ రేషియోస్ అన్ని ప్రొపోర్షనల్ గా ఉంటే చాలు, ఓకేనా. ఇది ఏబిసి ట్రయాంగిల్, ఇది PQR ట్రయాంగిల్. సైడ్ రేషియోస్ ప్రొపోర్షనల్ గా ఉంటే చాలు. AB బై PQ ఈజ్ ఈక్వల్ టు AB అయిపోయింది. నెక్స్ట్ BC బై QR ఈజ్ ఈక్వల్ టు CA బై RP. కాబట్టి సిమిలారిటీ క్రైటీరియాలు ఎన్ని ఉన్నాయి,
4. కాంగ్రుయెంట్ క్రైటీరియాలు ఎన్ని ఉన్నాయి? 5. దీంట్లో కోయిన్సైడ్ అవుతున్నాయి ఎన్ని? ఎస్ఏఎస్, అక్కడ కూడా ఎస్ఏఎస్ ఉంది, ఎస్ఎస్ఎస్ అంతే, రెండే ఉన్నాయి కోయిన్సైడ్ అవుతూ. కాబట్టి మీరు ఇక్కడ కంపారిజన్ లో మటుకు ఇక్కడ ఏంటి అనేది గుర్తెచ్చుకోండి. కాంగ్రుయెంట్ క్రైటీరియాలు ఏంటి, సిమిలారిటీ క్రైటీరియాలు నోటుకు వచ్చేట్టుగా చేసుకోండి. ఒకసారి చెప్పండి, కాంగ్రుయెన్స్ వైపుకి వెళ్ళండి. ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఏఏఎస్, ఎస్ఎస్ఎస్, ఆర్హెచ్ఎస్. సిమిలారిటీ క్రైటీరియా గుర్తు తెచ్చుకోండి. ఎస్ఏఎస్, ఏఏఏ, ఏఏ, ఎస్ఎస్ఎస్. గుర్తుకుంటాయా? ఎస్ఏఎస్ తర్వాత ఇంక ఈజీ, ఏఏఏ, ఏఏ, ఎస్ఎస్ఎస్. ఈజీ గుర్తుకుంటే చూడండి. ఎస్ఏఎస్, ఏఏఏ, ఏఏ, ఎస్ఎస్ఎస్. మళ్ళీ చెప్పండి, మీరు కూడా ఖచ్చితంగా అట్లా చెప్పాలి. మళ్ళీ రిపీట్, మై గీట్ గా రిపీట్ చేయండి. సిమిలారిటీ క్రైటీరియా రిపీట్ చేయండి. ఎస్ఏఎస్, ఏఏఏ, ఏఏ, ఎస్ఎస్ఎస్ చెప్పాలి. మై గీతిక ధీరజ్ చెప్పండి అవ్వండి, చెప్పండి. చెప్పండి, చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ చెప్పండి ఇంకొకళ్ళు. నెక్స్ట్ ఇంకొకళ్ళు. అబ్బో 10 టైమ్స్ చెప్పుకోండి. ఎస్ఏఎస్, ఏఏఏ, ఏఏ, ఎస్ఎస్ఎస్. మళ్ళీ ఇంకా వందాల కంటే వచ్చి ఇంకా స్పీడ్గా వచ్చేది చెప్పుకోండి. చెప్పాలి గీతిక, ఇందాక కంటే స్పీడ్ వచ్చేది చెప్పాలి. మాట్లాడతలా? కాంగ్రెన్సీ కాదు, సిమిలారిటీ క్రైటీరియా. కాంగ్రెన్సీకి వెళ్ళిపోయారు, బాగా కాంగ్రెస్ మాట్లాడదాకా అలవాటు కదా, సిమిలారిటీకి రావాలి ఇప్పుడు. ఇంకొకళ్ళు ఎవరన్నా తొందరగా చెప్పమన్నా, ఇంకొక స్పీడ్ వచ్చేది చెప్పమన్నా, ఎవరు ఒకరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అట్లాగెట్లయితే నెక్స్ట్ ఇంకొకళ్ళు. ఓకే, మరి బాగా వచ్చేది చేసుకుంటే ఈజీ అవుతుంది. సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ గా ఉంటూ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే చాలు. ఆల్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటే చాలు. అవేనండి 4. అంతే. చేద్దామండి ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్స్ ముందుకు వెళ్దామండి. ఏంటండి ఫిగర్ అయ్యండి. PQRS ఒక నిమిషం అండి, రాయండి. ఇన్ ఫిగర్ PQ is parallel to RS. Prove that triangle POQ is similar to triangle SOR. ఆ ఫిగర్ని అట్లా ఉంచుదామండి, మనం సొల్యూషన్లో మళ్ళీ ఫిగర్ వేసుకుందాం. ముందు రాయండి, చెప్తా. ప్రాబ్లం రాయండి. దీనికి ఇది ప్యారలల్ అని ఇచ్చారండి, ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అని ఇచ్చాడండి, ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అని ఇచ్చాడు.
మీరు న్యూ డయాగ్రామ్ వేసుకోండి. PQ అనేది ఎలా ఉంది? PQ అనేది ప్యారలల్ టు RS. RS ఎలా ఉందండి? ప్యారలల్. PQ is parallel to RS. ఇది O అని పెట్టుకోండి. అది ప్రాబ్లం అట్లాగా ఉంచండి. సొల్యూషన్ లో మళ్ళీ వేయండి. దిస్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం అండి. సొల్యూషన్ రాస్తున్నాం. సొల్యూషన్ లో మళ్ళీ వేసుకోండి. చూడండి, దిస్ ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్. దిస్ ట్రయాంగిల్ పేరు ఏం పేరు చెప్పండి? దిస్ ట్రయాంగిల్ నేమ్ ఈజ్ POQ. దిస్ ట్రయాంగిల్ ఈజ్ SOR అట. SOR అట. ఓకేనా? ఈ రెండు SOR POQ. మళ్ళీ చెప్పండి, POQ SOR. ఈ రెండు ఏమవ్వాలట? సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలంట. ఓకే, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవటం కోసం మనం ఏం వెళ్ళాలి? ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారంగా రెండు సిమిలర్ చెప్పాలి. చూడండి, ఫస్ట్ నేను ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ ఈక్వల్ అని పెట్టుకున్నా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ ఈ లైన్ కి ఈ లైన్ ఏంటి? ప్యారలల్ లైన్. ఇదేంటిది? ట్రాన్స్వర్సల్ లైన్. ఎప్పుడన్నా ఇట్లా లైన్స్ ఇట్లా ఉన్నాయి, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతున్నప్పుడు ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ ఏమైంది? ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ ఎలా ఉంటుంది? ఈక్వల్ అయిద్దా? దిస్ యాంగిల్ కి దిస్ యాంగిల్ ఈక్వల్ అవుతుందా? ఎందుకు? దీస్ టూ ఆర్ ప్యారలల్. దిస్ ఈస్ ది ట్రాన్స్వర్సల్ లైన్. దీస్ టూ ఆర్ ఈక్వల్. ఏంటి? ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవటానికి పేరేంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటున్నారు మీరు. బట్ పేర్లు కూడా బాగా రానివ్వాలి. ఈ రెండు పేర్లు ఇంతకుముందు మళ్ళీ పేర్లు గుర్తుచేనా? ఓకేనా? ఇట్లా ఉన్నప్పుడు పేర్లు గుర్తు మర్చిపోయారు మీరు అప్పుడే కొద్దిమంది. వాటిని బాగా అనుకోవాలి, తెలుసు తెలియదు ఇట్లా ఉన్నప్పుడు. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఏంటి? ఆల్టర్నేటివ్. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. ఓకేనా? ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. కాబట్టి ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవుతున్నప్పుడు ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, రెండు ఈక్వల్ కూడా ఉంటాయి. ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవుతున్నప్పుడు వీటి పేర్లు ఏంటంటే యాక్చువల్గా కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వీటికి ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవుతున్నప్పుడు దీనికి ఇదేమవుతుంది? వర్టికల్లీ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అట్లాగే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అయింది? 180 అవుతుంది. దాన్ని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? 180. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. ఒకదాని పేరు ఇంకో పేరు చెప్పేస్తున్నారు, చెప్పకూడదు. అట్లా క్లారిటీగా ఉంచుకోవాలి సిమిలారిటీ మీద, దీని మీద. ఓకేనండి. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఏంటి? ఎందుకు? ఈ రెండు లైన్స్ ఇట్లా ప్యారలల్ ఉన్నప్పుడు, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమైంది? ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఏమైంది? అంతేనా? ఓకే, కాబట్టి చాలుగా. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్. కాబట్టి బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియా, ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ ఏంటి? సిమిలర్. రైన్ అదే మాట్లాడదాం. రైన్ we consider which two triangles? Triangle POQ
కమా SOR. ట్రయాంగిల్ ఎస్ఓఆర్. చెప్పండి. యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఓఆర్. ఎందుకు? సిన్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. కొంచెము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రీజన్ రాయాలి. ప్రాక్టీస్ చేసేప్పుడు రాయకపోయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ఆర్. SR. ఎందుకు? Alternate exterior angle. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అమ్మాయి. ఇంటీరియర్ కదా. Therefore, by AA similarity criteria, triangle POQ is similar to triangle SOR. ఓకేనా? కంప్లీట్ అయినట్టేగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తాను. ముందు ఫిగర్స్ ఏంటండి? ఇలా ఇచ్చాడండి ఫిగర్స్. ఇది ఏబిసి ట్రయాంగిల్ అండి. ఇది 3.8 అని ఇచ్చాడండి. ఇదేమో 3√3 ఇచ్చాడు. 6 అన్నాడండి. ఇది 80 degrees, ఇది 60 degrees అన్నాడండి. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ వేసాడండి పక్కన. ఇది 6√3 అన్నాడండి. ఇది 12 అన్నాడు. ఇది 7.6 అన్నాడు. ఇట్లా అడిగాడండి. అబ్జర్వ్ అబోవ్ ఫిగర్స్, దెన్ ఫైండ్ యాంగిల్ పి అన్నాడండి. ఏంటండి వేసుకున్నారు? అందరు డయాగ్రామ్ వేసుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్ మొత్తం రాశారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైడ్ లెంత్ అని ఆలోచించిన జాగ్రత్తగా ఎలా ఉండేవి చూడండి. సైడ్ లెంత్లు ఎలా ఉండే చెప్పండి. సైడ్ లెంత్ సార్ ప్రపోర్షనలా? 6ని ఓకేనా దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 6ని multiply 6 with what to get 12? 2. Oh, sir. Next, when you are multiplying this one also 2, you get this one.
This one, multiply this one with 2. 7.6. Okay. 6 నేత multiply చేస్తే 12 వచ్చింది 2. 2 sir. 3.8 నేత multiply చేస్తే వచ్చింది 2 2. sir. దీని నేత multiply చేస్తే వచ్చింది. 2. అయిపోతే జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే this by this is equal to next what? BC by PQ. తర్వాత is equal to AB by RQ. Next AC by RP. RP. కాబట్టి మీరు ఇక్కడ ఓకే దీస్ టూ ఆర్ సిమిలర్ బట్ ఓకేనా నేమ్ ఆఫ్ ఓకేనా మనం వీటికి నేమ్ ఇవ్వాలి విచ్ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పి నేమ్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు ఏబిసి సిమిలర్ టు ఆర్పిక్యూ ఏబిసి సిమిలర్ టు ఆర్పిక్యూ చూడండి జాగ్రత్తగా ఫస్ట్ ఎటు వైపుకి వెళ్ళాము ఇక్కడి నుంచి చూడండి ఇది 6 యూనిట్స్ వైపుకి వెళ్ళాం ఇక్కడ ఉంది ఇది 6 యూనిట్స్ ఉంది ఈ 6 యూనిట్స్ తర్వాత ఓకేనా దీన్ని 2తో మల్టిప్లై చేసి ఇది వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్ళాము 3 దీనికి డబల్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మీరు సపోజు ఇట్లా అని పెట్టారనుకోండి ఇట్లా అని పేరు పెట్టారనుకోండి ఆర్పి క్యూ అని పేరు పెట్టారనుకో ఏపీ ఆర్పిక్యూ అని పేరు పెట్టారనుకో నేను ఏమన్నా అడిగేదంటే ఏబి ఆర్పికి ప్రపోర్షనల్గా ఉందా అని అడుగుతా మీరు ఏబికి ఆర్పి ప్రపోర్షనల్గా ఉందా అని అడుగుతా లేదు అవునా కదా ఏబికి ఆర్పి ప్రపోర్షనల్గా ఉందా లేదా లేదు సార్. కాబట్టి ఏబిసి ట్రయాంగిల్ దేంతో కాంగ్రెంట్ అది సిమిలర్ అని చెప్పి అని అడుగుతున్నప్పుడు దేంతో సిమిలర్ అని అడుగుతున్నప్పుడు మీరు ఎట్లా రాయకూడదు నో డౌట్ దాంట్లో ఈ ట్రయాంగిల్ ఏంటి సిమిలరే కానీ పేరు చెప్పేటప్పుడు నోటేషన్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ముందుగా ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి రాద్దాం ఎలా రాద్దాము సిమిలర్ అని రాద్దాం చూడండి ఫస్ట్ సొల్యూషన్లో ఏబి బై ఏం కన్నా చేస్తారు చెప్పండి దిస్ బై ఎంత Yes, sir. ఆర్క్యూ కన్నా చేస్తారా Yes. ఆర్క్యూ నెక్స్ట్ ఏబి అయిపోయింది నెక్స్ట్ బీసీ బై PQ, sir. బీసీ బై పీక్యూ సిఏ బై లేకపోతే ఇక్కడ కూడా చూడండి క్యూఆర్ తీసుకోండి ఇక్కడ క్యూఆర్ తీసుకోండి పీ ఆర్క్యూ క్యూఆర్ నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకుంటారు ఆర్పి కాబట్టి ఇక్కడే చూడండి సైకిల్ కాటర్లో ఏముంది చెప్పండి ఏ బి కామన్ వెళ్ళిపోయింది ఏబిసి ఏబిబిసి సిఏ ఏబిబిసి సిఏ ఇక్కడ ఆర్క్యూ క్యూఆర్ ఆర్పి క్యూఆర్ ఆర్పి అంటే దీని ప్రకారం ఏం చెప్పొచ్చు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు విచ్ వన్ ఆర్పిక్యూ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూసుకోవాలి మీరు ఖచ్చితంగా ఏం జరగాలి ఏబి బై ఆర్క్యూ క్యూపి సిఏ బై పిఆర్ రాసుకుంటే బాగుంటుంది ఇది ఓకేనా ఏబి బిసి సిఏ అని వచ్చాం కదా ఇక్కడ కూడా ఏం రాస్తే బాగుంటుంది పిఆర్ రాస్తే బాగుంటుంది ఇక్కడ ఆర్క్యూ రాయకుండా పిఆర్ రాద్దాం పి ఫస్ట్ ఏం వచ్చింది ఆర్క్యూ నెక్స్ట్ క్యూపీ కదా చెప్పండి బీసీ బై ఎంత వచ్చింది చెప్పండి బీసీ బై ఎంత వచ్చింది మీరు PQ, sir. 6 బై ఎంత
ఇక్కడంతా చెప్పండి, బీసీ బై క్యూఆర్ఏగా, సార్ పీక్యూ కదా సార్. బీసీ బై ఇక్కడ తప్పు రాశాం కదా, బీసీ బై క్యూపీ, బీసీ బై క్యూపీ, క్యూపీ. నెక్స్ట్ సిఏ బై పిఆర్. సరిపోయింది. ఇప్పుడు చెప్పండి, Yes. జాగ్రత్త చూడండి. ఏబి బై ఎంత, ఏబి బై ఆర్క్యూ RQ. సార్. బీసీ బై క్యూపీ, క్యూపీ. సిఏ బై పిఆర్ పిఆర్. ఈక్వల్గా. ఇప్పుడు చెప్పండి, ఏబిసి ఈజ్ సిమిలర్ టు ఆర్క్యూపీ, ఆర్క్యూపీ. ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, మనం రాసిన కట్టలేదు, చెక్ చేసుకోండి. ఏబి బై ఆర్క్యూ, బీసీ బై క్యూపీ, సిఏ బై పిఆర్. ఇదిగో చూడండి ఎట్లా రాస్తున్నా, ఏబి తర్వాత బీసీ సిఏ, ఇక్కడ కూడా ఆర్క్యూ క్యూపీ పిఆర్. అట్లా ఉండాలి రాసుకునేటప్పుడు. ఓకే, ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ ఏంటి, సిమిలర్. బై 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 ఎస్ఎస్ఎస్, బై ఎస్ఎస్ఎస్. SSS. ఇంకా ఆటోమేటిక్ గా ఇప్పుడు అతను యాంగిల్ పి అని అడుగుతున్నాడు, మీరు యాంగిల్ పి దగ్గరికి వెళ్ళండి. ఇదిగోండి యాంగిల్ పి దగ్గరికి వెళ్ళండి. యాంగిల్ పి దేనికి ఈక్వల్ అయ్యి చెప్పండి, సికి ఈక్వల్ అవుతుంది. ఇంప్లైస్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ సి కావాలంటే ఏం చేయాలి, 180 మైనస్ ఆఫ్ 80 ప్లస్ 60 ఎంత, 180 మైనస్ 140 ఎంత వచ్చింది, 40 degrees. చాలా మంది పిల్లలు అయితే ఈ నేమ్ ఇచ్చే దగ్గర ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ సిమిలరే, కానీ మీరు ఇది చూడండి, ఈ సైడ్ లెంత్ని ఈ సైడ్ లెంత్ ఏ సైడ్ లెంత్ ప్రపోర్షనల్గా ఉంది, ఈ దీంతో. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అట్లాగా, దిస్ బై దిస్, నెక్స్ట్ దిస్ బై దిస్, దిస్ బై దిస్, అట్లా చూసుకోవాలి. దిస్ బై, ఇదిగోండి ఎట్లా వచ్చిందా, ఇట్లా వచ్చిందా, ఇట్లా వచ్చిందా, ఇట్లా వచ్చిందా, అక్కడ కూడా అలాగే రావాలి. ఇటు వచ్చి ఇటు వచ్చి ఇటు వెళ్ళాలి, ఇటు వచ్చి ఇటు వచ్చి ఇటు వచ్చాం కదా, అవునా కదా. దీని కరస్పాండింగ్ ఏముంది, ఇది ఉంది. నెక్స్ట్ ఇటు వచ్చి నెక్స్ట్ ఇటు వచ్చి ఇటు వెళ్ళాలి, అవునా కదా. దిస్ దిస్ దిస్, మీరు కూడా ట్రావెలింగ్ ఎలా ఉండాలి, దిస్ తర్వాత దీన్ని డబల్ చేసిన దాంట్లో ఇది, తర్వాత దీన్ని డబల్ చేసింది ఇది, అట్లా మూవ్ అవ్వాలి. మీరు కూడా ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా మూవ్ అవ్వాలి. కాబట్టి ఏబిసి ఈజ్ సిమిలర్ టు విచ్ వన్, ఆర్క్యూపీ. సైడ్ లెంత్ కూడా అలాగే ప్రపోర్షనల్గా ఉండే లేదు కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ అండి, ఓకేనా. Yes, sir. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, ఏంటండి ఫిగర్ ఏంటి మీరు, ఓ బి సి ఇన్ ఫిగర్ OA into OB, OA into OB is equal to OC into OD. Then show that angle A is equal to angle C, comma angle B is equal to angle D. Solution.
ఇట్లా ఇచ్చినప్పుడు మళ్ళీ ఫిగర్ మళ్ళీ వేసుకోవడం బెస్ట్ అండి మీరు. given OA into OB is equal to OC into OD. నేను దీన్ని ఇలా మార్చేస్తున్నాను అండి. OA బై ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఈ సైడ్ బై ఈ ట్రయాంగిల్ ఇంకొక సైడ్ తీసుకోండి. ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఇది ఇంకో ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్ OA సైడ్ ని ఈ ట్రయాంగిల్ ఇంకొక సైడ్ తో ప్రపోర్షనల్ గా వచ్చేట్టుగా చూసుకున్నా. OA బై OC కిందకి లక్కరండి. OA బై OC కిందకి లక్కరండి. OD లెక్క వచ్చారనుకో కాదు, ఇప్పుడు దిస్ బై దిస్ వచ్చింది. ఈ ట్రయాంగిల్ లోనే 2 సైడ్స్ కాదు మనకు కావాల్సింది. ఈ ట్రయాంగిల్ ఒక సైడ్, ఇంకొక ట్రయాంగిల్ ఇంకొక సైడ్ యొక్క రేషియోస్ ప్రపోర్షనల్ గా ఉండాలి. OA బై OC, OA బై OC, OD బై OB, దిస్ బై OA బై OC, OA బై OC. ఓకేనా? we bring this one to denominator. Why? OA by OD కాదు. if OA by OD అంటే ఏమైంది, మనం ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ లో 1 సైడ్, ఈ ట్రయాంగిల్ లో అదర్ సైడ్ కన్సిడర్ చేయాలి. వాటి యొక్క సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ గా ఉండాలి. కాబట్టి OA బై OC కిందకి లక్కొద్దాం. OD బై OB. కాబట్టి ఒకటి వచ్చేసింది. దిస్ బై దిస్ బై దిస్ బాగుంది. ఈ సైడ్ బై ఈ సైడ్ బై ఈ సైడ్ ఈక్వల్ గా ఉంది. అంతటితో అయిపోతుందిగా. వాటి మధ్య ఇంక్లూడ్ యాంగిల్స్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఈక్వలేనా? బై విచ్ ప్రాపర్టీ? దీస్ 2 ఆర్ ఈక్వల్ బై విచ్ ప్రాపర్టీ? ఓకేనా? అండ్ క్లియర్లీ యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ దిస్ బై దిస్ కదా. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దిస్ బై దిస్ కదా. యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COB. దిస్ బై దిస్ కదా. కాబట్టి AOD అని మొదలు పెడితే ఆటోమేటిక్ గా COB అని మొదలు పెట్టాలి. కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు బై విచ్ ప్రాపర్టీ? బై ఎస్ సిమిలారిటీ క్రైటీరియా. ట్రయాంగిల్ AOD ఈజ్ సిమిలర్ టు విచ్ ట్రయాంగిల్? COB. ఓకే, కరెక్ట్. ఇంకా ఆటోమేటిక్ యాంగిల్ ఏ దేనికి ఈక్వల్ అయింది? కరస్పాండింగ్ యాంగిల్స్ ఖచ్చితంగా ఈక్వల్ అయిపోతాయి. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతున్నప్పుడు ఆటోమేటిక్ యాంగిల్ B దేనికి ఈక్వల్ అయింది? యాంగిల్ Dకి ఈక్వల్. హెన్స్ ప్రూవ్. అంతే.